అందరికీ హాయ్. నేను మీ వెంకి. మీ ముంగటికి నేను ఒక కథ చెప్పేందుకు వచ్చిన. అయితే కథ ఏంటంటే ఒక పల్లెటూరు స్టోరీ అన్నట్టు. పల్లెటూరులో ఒక అతను ఉంటాడు అన్నట్టు. ఒక అతను ఏంటంటే ప్రొద్దున 3 నుంచి 4 మధ్యలో నిద్రలేస్తాడు. నిద్ర లేచి అది ఎండాకాలం కానీ చలికాలం కానీ వానాకాలం కానీ ఏ కాలమైనా సరే ప్రొద్దున 3 నుంచి 4 మధ్యలో నిద్రలేస్తాడు అన్నట్టు. అంటే మన ఊర్లలో అనుకుంటారు కదా, రికార్డులు పడకన్నా ముందే లేవ్వాలని మన అమ్మ నాన్న మనతో అంటారు. అయితే ఆయన రికార్డులు పడకన్నా ముందే 3 నుంచి 4 మధ్యలో నిద్రలేస్తాడు అన్నట్టు. నిద్రలేసి ఏం చేస్తాడు? మన పల్లెటూళ్ళలో ఏమేమి పనులు ఉంటాయి? అంటే గొర్రెలు మేకల కొట్టాలు, అంటే గొతికె నూకుడు, బర్రెలుంటే బర్రెల పెండ తీసేసుడు, గడ్డేసుడు, పాలుంటే పాలు వేసుకున్నాడు, అవి అమ్ముకున్నాడు, ఆ పని. ఇంకా వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం అంటే ప్రొద్దున లేవగానే తోటలోకి పోయి మోటార్ బిట అంటే మోటార్లు కింద ఒత్తుకొని నీళ్ళు వారించుకున్నాడు. ఏ మూలకు ఏమున్నది, కలుపు ఉన్నదా ఏమున్నదని చెప్పుకుంటాం కదా ఆ ఇంటోళ్ళకి. అవన్నీ పనులు చేస్తుండే. ఇంకా మిషనరీ, ట్రాక్టర్, సంథింగ్ అవి ఏమైనా ఉన్నా కానీ దానికి ఏం ఇప్పుడు ప్రస్తుతానికి దానికి ఏం అవసరం, డీజిల్ కావాలా, దానికి ఏమైనా రిపేర్ ఉన్నదా, అవన్నీ చూసుకుంటాడు అన్నట్టు. ఆయన చూసుకుంటూ ఏమవుతుంది, 8 వరకలా ఫ్రీ అయిపోతాడు ఆయన. ప్రొద్దున 3 నుంచి 4 మధ్యలో నిద్ర లేచి పనులన్నీ వేసుకొని 8 వరకు ఆయన ఫ్రీ అయిపోతాడు. ఫ్రీ అయిపోయాగానే ఏమైపోతుంది ఆయనకు, అలా సర్కిల్ ఉంటుంది కదా, ఆ ఏజ్ గ్రూప్లో సర్కిల్ ఉంటుంది కదా. ఆయన ఫోన్ చేస్తాడు. ఆయనకు ఫోన్ చేసి, అరే బాబా ఏడున్నవరు, ఇంటి దగ్గర ఉన్నా అని ఆయన అంటే, మామ రారా మరి అటు ఈదులో కోదాం, ఈత కళ్ళన్నా అటు తాటి చెట్లు ఉన్నాయి, తాటి కళ్ళన్నా తాగుదామని ఆయన ఫోన్ చేస్తాడు. ఫ్రెండ్ ఫోన్ చేయగానే ఈయన వెళ్ళిపోతాడు. పోయి తాగుతారు. ఇక కళ్ళు తాగుతారు. కళ్ళు తాగేసి 9:30 అవుతుంది, ఇంటికి వచ్చేస్తాడు. ప్రొద్దున లేచి పనంతా వేసుకొని ఇటు పోయి కళ్ళు తాగి వచ్చి అడుగుకున్నాడు. వచ్చి ఇంటికి పోయి ఇంతంత అన్నం తింటాడు. ఇక ఇంతంత ఏంది, కళ్ళు అయినామా మంచిగా పోతా అన్నం. అందరు అంటారు నార్మల్గా, మంచిగా తింటారట, గట్టిగా తింటాడు అన్నం. ఈ స్టోర్ కొంచెం పక్కకు పెడితే ఇంకొక వ్యక్తి, పిల్లవాడు, ఇంటర్ అయిపోయిన వ్యక్తి, ఇంటర్ అయిపోయి డిగ్రీ స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తి, ఆ పిల్లవాడు. అయితే ఆయన ఏం చేస్తాడంటే తన దగ్గర రీల్స్ చూసి పండుకొని, లేట్ నైట్ పండుకొని, వాళ్ళమ్మ తిట్టంగా నిద్ర లేవంగానే బ్రష్ అవి కంప్లీట్ చేసుకుని అమ్మ రెడీ, అంటే చాయ్, ప్రతి ఒక్క ఇంట్లో చాయ్ కామన్. అమ్మ ఇంట్లో చాయ్ రెడీ చేసి పెట్టంగానే మనోడికి ఏంది, అరే చాయ్ అయింది, ఆల్రెడీ 8:30 అవుతుంది, చాయ్ అయింది. చలో దుకాణంలోకి పోయి తోసులు, బిస్కెట్లు, కారీలు ఏముంటవి తెచ్చుకొని మంచిగా అలా వేసుకొని ఎట్ట తిన్నాడు అన్నట్టు. తిన్నాడు 8 లేచిండు, చాయ్లకు అవన్నీ వేసుకొని తిన్నాడు. ఇక తినగానే ఇక ఇంట్లో బోర్ వస్తుంది. ఇక తిన్నాడు, కడుపు ఫుల్ అయిపోయింది, ఫిట్ అయిపోయింది. ఇంట్లో బోర్ వస్తుంది. ఇక ఏం చేద్దాం అంటే మనసును పడుతుంది. ఆల్రెడీ రీల్స్ చూసి వచ్చినాయి వస్తున్నాయి, ఆయనకు ఇబ్బంది అయిపోతుంది. ఈ ఆట ఖర్చిపోతుంది ఆయనకు. ఇంట్లో మొత్తం ఈ ఆట ఖర్చిపోతే అయితే ఏమైపోయింది, ఆయన అడ్డకాడికి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో ఏటకైతే మనం ఏం చేస్తాం, సాధారణంగా అందరం విలేజ్లో, అంటే ఊర్లలో ఏటకచ్చిన వాళ్ళు ఏం చేస్తాం, అడ్డకాడికి వెళ్తాం. అడ్డకాడికి వెళ్ళండి. ఇక అడ్డకాడికి పోగానే ఏమైంది, అడ్డకాడికి పోయి ఆడ ఊకున్నాడు. కొంచెం టైం పాస్ చేస్తుండు. వాళ్ళు అత్తురు, అదొకటి ఇదొకటి ముచ్చట పెడుతుండు, ఫోన్లో రీల్స్ చూస్తుండు. ఇక టైం పాస్ చేస్తుండు ఆయన. ఈ రోజున ఎట్లా గడపాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. ఇక చేస్తుండు. ఈ పర్సన్ వచ్చాడు. ఫస్ట్ మనం చెప్పుకున్న పర్సన్ ఉన్నాడు కదా, పొద్దున్న 4 లేచి అవన్నీ పనులు చేసుకొని కళ్ళు వచ్చి ఇంటికి వచ్చి అన్నం తిని రెడీ ఉన్న పర్సన్ ఏం చేసినట్టే ఈ పర్సన్ దగ్గరికి వచ్చింది. అంటే ఈయన దగ్గరికి వచ్చిండు. ఆ వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చిండు. ఈ అడ్డం మీద ఊకున్న వ్యక్తి దగ్గరికి ఆయన వచ్చిండు, పెద్ద వ్యక్తి. ఆయన ఏంది, ఆల్రెడీ తిన్నాడు. ఆయనకు తోటలో కొంచెం పని ఉన్నది, కొంచెం ఏంది మాలస పని ఉన్నది. అయితే ఇక్కడ కైకిలు పెట్టలేక, అంటే కైకిలు పెడితే వాళ్ళకు అమౌంట్ ఇవ్వాలి కదా, అది పెట్టలేక ఈయన ఏం చెప్తాడంటే, అరే మరి అడ్డకడ వాళ్ళని ఉంటారు వచ్చాను. కానీ ఆ అడ్డకాడ, అంటే మనం ఆల్మోస్ట్ మనం కూకుని ముచ్చట పెట్టే అడ్డకాడ ఆయన ఊకున్నాడు. ఆయన రీల్స్ కింద చూసుకున్నాడు, టైం పాస్ చేస్తుండు. ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన వచ్చిండు, ఈయనని అడుగుతుండు. అయితే విలేజ్లో ఎట్లున్నదంటే, అంటే విలేజ్లో ఎట్లుంటుందంటే వరుస, ఏ వరుస ఉన్న వాళ్ళకి ఆ వరుస. అయితే బాప అంటాడు, మామ అంటాడు, తమ్మ అంటాడు, లేదంటే బావ, బామ్మరిది, ఏ వరుస ఉంటే ఆ వరుస. అంటే కలుపుకపోతాం కదా విలేజ్లో. పిలుస్తాడు, అరే తమ్మ ఏం చేస్తున్నారు అంటాడు. మనోడు ఏమంటాడు, ఏం లేదన్న ఏటకత్వం అంతా. అంటే ఆల్రెడీ మనకు మబ్బు ఉన్నది పానం. అంటే పానం అంటే లేట్ లేచినావు కదా, లేట్ లేచి ఆల్రెడీ ఛాయ్ తాగినావు,